హలో న్యూ మామ్స్. బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసారా? సో, అయితే కామన్‌గా వచ్చే బ్రెస్ట్ కండిషన్ గురించి మీకు తెలుసా? నన్ను ఒక ఫాలోవర్ లాక్టేషనల్ బ్రెస్ట్ అబ్సెస్ గురించి చెప్పమన్నారు. ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ రమ్య గైనకాలజిస్ట్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్‌లో 1 ఇన్ 10 న్యూ మామ్స్ అంటే 10 మందిలో ఒకళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అసలు వై డస్ దిస్ హ్యాపెన్? ఇది పాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల గాని, లేకపోతే బేబీ తాగలేకపోవడం వల్ల గాని, పాలు బ్రెస్ట్‌లో ఉండిపోయి మిగిలిపోవటం వల్ల బ్రెస్ట్ ఎంగార్జ్ అవుతుంది. సో, దీన్ని బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్ అంటాం. దీన్ని ఇలా వదిలేస్తే ఇది మాస్టైటిస్ అవుతది. ఈ స్టేజ్‌లో మనం వార్మ్ కంప్రెసెస్ తర్వాత మెకానికల్ బ్రెస్ట్ పంప్‌తో బ్రెస్ట్ ఎంప్టీ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ మీ డాక్టర్ ఇచ్చిన యాంటీబయోటిక్స్ టైంకి వాడాలి. మాస్టైటిస్‌ని నెగ్లెక్ట్ చేస్తే కొంతమందిలో బ్రెస్ట్ అబ్సెస్‌గా మారే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెస్ట్ అబ్సెస్‌ని ఎలా గుర్తించాలి? హై గ్రేడ్ ఫీవర్, సివియర్ థ్రాబింగ్ పెయిన్ కాకుండా బ్రెస్ట్ ఎర్రగా అయిపోయి, ఎంగార్జ్ అయిపోయి డిశ్చార్జ్ వస్తుంటే గనక హోమ్ రెమెడీస్‌తో టైమ్ వేస్ట్ చేయకండి. ఈ సైన్స్‌ని ఆహ్, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఆ టైంలో యాంటీబయోటిక్స్ ఒకటే సరిపోకపోవచ్చు. ఐఎన్‌డి అన్న ప్రొసీజర్‌తో పస్‌ని డ్రైన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో, కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. ఈ వీడియోని న్యూ మామ్స్ అందరితో షేర్ చేయండి.